విశాఖ తీరానికి మరింత వన్నె చేకూర్చడానికి ఐఎన్ఎస్ విరాట్ సిద్దమవుతోంది. ఏసియాలోనే ఏకైక సబ్మెరైన్ మ్యూజియం గా ఉన్న విశాఖలో వార్షిప్ ను కూడా టూరిజం స్పాట్ గా మార్చడానికి ట్రై చేస్తోంది. విశాఖ తీరంలో మరో కలికితురాయి చేరనుంది. యుద్ధ సేవల నుంచి తొలగించిన ఐఎన్ఎస్ విరాట్ ను మ్యూజియం గా మార్చడానికి విశాఖ తీరానికి చేర్చారు నేవీ అధికారులు. ఐఎన్ఎస్ విరాట్ ఇండియన్ నేవీలో ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ వార్షిప్. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందే తయారైంది ఐఎన్ఎస్ విరాట్. అప్పట్లో ఇది యూకే రాయల్ నేవీకి సేవలందించింది. రాయల్ నేవీ నుంచి భారతదేశం కొనుగోలు చేశాక ఐఎన్ఎస్ విరాట్ గా నామకరణం చేశారు. 1987 నుంచి భారత్ కు సేవలందిస్తోంది. ఐఎన్ఎస్ విరాట్ ప్రపంచంలో ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ గా గుర్తింపు పొందింది. ఇప్పుడు విశాఖలో ఈ యుద్ధ నౌక మ్యూజియం గా మారనుంది. నేవీ నుంచి డీకమిషన్ అయ్యాక విరాట్ ను పొందేందుకు గుజరాత్, గోవా, మహారాష్ట్ర ప్రయత్నించినా చివరకు అది విశాఖకు దక్కింది. ఏపీ సర్కార్ దీన్ని టూరిస్ట్ అట్రాక్షన్ గా మార్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఐఎన్ఎస్ విరాట్ ను మ్యూజియంతో కూడిన 5 స్టార్ హోటల్ గా మార్చి పర్యాటక రంగానికి కొత్త ఊపు తీసుకురావాలని యోచిస్తోంది ఏపీ ప్రభుత్వం. అయితే యుద్ధ నౌకను మ్యూజియం, హోటల్ గా మార్చి పర్యాటకులకు అందుబాటులోకి తేవాలంటే 700 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఐఎన్ఎస్ విరాట్ యుద్ధ నౌక అభివృద్ధి బాధ్యతను విశాఖ నగరాభివృద్ధి సంస్థకు అప్పగించింది ప్రభుత్వం. ఇప్పటికే అరకు, కైలాసగిరి, లంబసింగి డిఫరెంట్ బీళ్లతో టూరిజంలో ముందుంది. త్వరలోనే విరాట్ అందుబాటులోకి వస్తే టూరిస్టుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది. విశాఖపట్నంలో ఆర్కే బీచ్ లో ఉన్న సబ్మెరీన్ మ్యూజియం, సబ్మెరీన్ షిప్ మ్యూజియం టూరిస్ట్ వాళ్ళకి ఎంత అద్భుతంగా ఉన్నదో అంతకంటే మించి విరాట్ షిప్ మ్యూజియం అంతకంటే ఆకర్షణీయంగా రాబోతుందండి. ఇది మన భారతదేశంలోనే బీచ్ రోడ్లో ఎంతో టూరిస్ట్ వాళ్ళకి దీనివల్ల మనకి ఎంతో ఆనందాన్ని కలగజేస్తుంది. పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో భారత్ కి విజయాన్ని అందించిన జలాంతర్గామి డీకమిషన్ తర్వాత ఆర్కే బీచ్ లో మ్యూజియం గా ఏర్పాటు చేశారు. సబ్మెరీన్ చూసి చాలా సరదా పడతారు. దానికి కాంపిటీషన్ గా దాని పేరు విరాట్ అనేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. దాంట్లో బోల్డ్ ప్రత్యేకతలు ఉన్నాయంటున్నారు. చాలా సరదా వేస్తుంది. దాంట్లో రెస్టారెంట్ ఉందంటే మెయిన్ గా అది పిల్లలకి చాలా సరదా పడతారు. ఫుడ్ ఐటమ్స్ కి అది తినాలని సరదా పడతారు కాబట్టి రెస్టారెంట్ ఉందంటున్నారు. ఇంకా అది కాకుండానే హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది, అది టేక్ ఆఫ్ అవుతుంది అంటే ఒక గ్రేట్ థింగ్ గా మేము చెప్పుకోవచ్చు. మరికొన్ని రోజుల్లో విరాట్ యుద్ధ నౌక హోటల్ రూపంలోనూ మ్యూజియంగానూ పర్యాటకుల్ని పలకరించనుంది.